లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల దీని వల్ల ఏమైనా హైట్ విషయంలో కొంచెం ఈ పుల్ బార్స్ ఉంటాయి చూసారా, దాని వల్ల కొంచెం మన వెన్నుపూసలు వర్టిబ్రేల్ గ్యాప్ స్ట్రెచ్ అయ్యి కొంచెం రావచ్చు. బట్ మోస్ట్లీ హెరిడిటీ. మనం సరిగ్గా పూర్తిగా ఆహారం బలహీనంగా ఇస్తే హైట్ వెయిట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓవర్ గా ఇస్తే ఓవర్ గా కూడా పెరుగుతారు. అండ్ హార్మోన్ సమస్యలు ఏమన్నా ఉన్నా ఒక్కోసారి హైట్ సరిగా పెరగరు. సో మనం చూపించుకోవాలి డౌట్ వస్తే. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ షార్ట్ స్టేచర్ అని ఉంటది. సో బిగినింగ్ లో పెరిగినట్టు ఉంటారు, తర్వాత స్లో అయినట్టు ఉంటారు. హైట్ సడన్ గా పెద్ద మనిషి అవటం కొంచెం లేట్ అవుతుంది, తర్వాత పెరుగుతారు. సో డౌట్ ఉన్నప్పుడు మనము ఎండోక్రైనాలజిస్ట్ ని, మంచి పీడియాట్రిషియన్ ని సంప్రదిస్తే వాళ్ళు చూసి మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారు. కొంతమంది గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి ఎడ్రినల్ గ్లాండ్ హార్మోన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. సో ఇలాంటి సమస్యల వల్ల కొంతమందికి డౌన్ సిండ్రోమ్, ఇలా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే మన జీన్స్ లో క్రోమోజోమ్స్ లో ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా హైట్లు సరిగా పెరగకపోవచ్చు. సో మీరు రెగ్యులర్ గా 6 నెలలకోసారి పీడియాట్రిషియన్ చూపించుకుంటా పెరగాల్సిన దానికంటే సరిగా పెరగట్లేదు వీళ్ళు హైట్ అనుకున్నప్పుడు మట్టుకు డెఫినెట్ గా ఆ నెక్స్ట్ స్టెప్ ఎందుకు పెరగట్లేదో చూసుకుని ఆ సమస్య మనం పరిష్కరించాలి. అంతేగాని ఈ పౌడర్లు ఇచ్చేసి మా వాళ్ళు హైట్లు పెరిగిపోతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు ఆడపిల్లల విషయంలో కొంచెం ఈ మధ్య ప్యూబర్టీ తొందరగా వస్తుంది డాక్టర్. సో దాన్ని ఒక కరెక్ట్ ఏజ్ లో రావాలంటే న్యాచురల్ గా ఏం టిప్స్ ఫాలో అవ్వాలంటారు ఇప్పుడున్న టైంలో? మనం ఏం ఫాలో అయినా ఇది ఆపలేనంత పెద్ద ఉపద్రవం లాగా అయిపోయిందమ్మా. కానీ మనకు కుదిరినంత జంక్ ఫుడ్ తగ్గించుకుందాము. మనకు కుదిరినంత మన ఆహారం ద్వారా పెస్టిసైడ్లు మన శరీరంలో, మన పిల్లల శరీరంలో ఎంటర్ అవ్వకుండా చూద్దాం. మనకు కుదిరినంత ప్లాస్టిక్స్ వాడకం తగ్గించుకుందాం. మనకు కుదిరినంత ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త, ఇల్లు కట్టినప్పుడు మనం వాడేవన్నీ ఇంట్లో ఉండకుండా చూసుకుందాము. మనకు కుదిరినంత ఏ ఫుడ్ ఓవర్ చేయకుండా చూసుకుందాము, ఇంక్లూడింగ్ సోయా, ఏదైనా ఓవర్ అతిగా చేయకుండా చూసుకుందాము మనకు కుదిరినంత. ఆ తర్వాత ఇంకా మనము చేయగలిగింది పెద్దగా ఓవర్గా ఏం లేదు. కాకపోతే చాలా మంది పాల వల్లే ఇది వస్తుంది, పాల వల్లే వస్తుంది, గుడ్ల వల్లే వస్తుంది అని మానేస్తున్నారు. 2 years తర్వాత పాలు ఇవ్వద్దు అంటున్నారు డాక్టర్ ఆడపిల్లలకి. అది కరెక్ట్ కాదు. ఎగ్స్ పెట్టద్దు అంటున్నారు, చికెన్ పెట్టద్దు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాటికి ఇచ్చే హార్మోన్స్, యానిమల్ హస్బెండరీలో ఇచ్చే హార్మోన్స్ వల్ల ఇది జరుగుతుంది అనే దానికి ఉన్న ప్రూఫ్ కంటే వాటి మేత ద్వారా వెళ్ళే పెస్టిసైడ్స్ వల్ల ఇది జరుగుతుంది అనే దానికి ప్రూఫ్ ఎక్కువ ఉంది. మరి పెస్టిసైడ్స్ పాల ద్వారానే వస్తాయా మనకి? మిగతా వెజిటేబుల్స్ లో దేని ద్వారా అయినా వస్తాయి. సో ఓవరాల్ గా మీరు ఈ పెస్టిసైడ్స్ ద్వారా తినే అంటే ఎక్కువ ఉండే ఫుడ్స్ తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. అందరూ ఆర్గానిక్ కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు, బట్ కుదిరినంత అట్లీస్ట్ శుభ్రంగా కడుక్కోండి. అండ్ అవసరమైనంత పాలు, అవసరమైనంత గుడ్డు, అవసరమైనంత ఆహారము ఇవ్వాలి. అలా అయితే ఏమీ తినకుండా ఉండాలి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో. తాగలేము, మరి బతకాలి కదా. సో ఉన్నంతలో మనకు కుదిరినంత మంచిగా చూసుకుందాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 6 years వరకు పిల్లల్ని స్కూల్లో వేయొద్దు, 6 years ఇస్ ద రైట్ ఏజ్ అంటుంది డాక్టర్. మీరు ఏం చెప్తారు ఒక పీడియాట్రిషియన్ గా? నేను ఇప్పటికీ కూడా 5-6 years కి అయితేనే కరెక్ట్ ఏజ్ అంటాను. అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఊరికే సిక్ అవ్వరు వేరే వాళ్ళ నుంచి. కానీ ఆ 5 ఏళ్ళు ఏమి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే, నేను అనేది ఏబిసిడీలు నేర్చుకోవటం కాదు, అసలు మనుషులతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఇది ఈ చెట్టు, ఇది ఈ మొక్క పేరు, ఇది ఇప్పుడు ఇది డాగ్, అసలు మొక్కలు చూస్తే ఇప్పుడు ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు అనేది కూడా చాలా మందికి తెలీదు. సో తర్వాత ఇప్పుడు ఇది అన్నం అంటే ఇలా ఉడుకుద్ది, ఇలా తయారవుద్ది, చపాతి అంటే ఇలా తయారవుద్ది. ఈ స్టేజ్ నుంచి నేర్పించుకోవాలి. వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి పిల్లలకి ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తర్వాత నెమ్మదిగా అక్షరాలు నేర్పించుకోవచ్చు, అవి తర్వాత కూడా నేర్పించుకోవచ్చు. కాకపోతే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయనంత వరకు మనం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే అవతల పిల్లలతో కంపేర్ చేసుకున్నామో మనకు టెన్షన్ వచ్చేస్తుంది. సో
అండ్ ఖాళీగా టీవీలు చూస్తా కూర్చోబెట్టకూడదు. ఓకే లెర్నింగ్ షుడ్ బి దే. ఓకే లెర్నింగ్ అనేది ఉండాలి, Hmm. బట్ అది స్కూల్లోనా ఇంట్లోనా అనేది మీరు చూసుకోండి. Hmm. అండ్ తర్వాత ఒకడే బిడ్డ, జాయింట్ ఫ్యామిలీ కాదనుకో, అది కూడా కరెక్ట్ కాదు. పిల్లలకి వేరే పిల్లలతో కలవటం, వేరే వాళ్ళతో కలవటం ఇంపార్టెంట్, సోషల్ లెర్నింగ్. ఓకే సో అవన్నీ చూసుకుని మీరు డిసైడ్ చేసుకోండి చేర్చాలా లేదా అనేది. ఓకే అలాగే కొంతమంది చంటి పిల్లలకి ఇప్పుడు తేనె తాగిస్తూ ఉంటారు డాక్టర్, దానివల్ల జలుబు తగ్గుతుంది, కోల్డ్ కఫ్ తగ్గుతుంది అంటారు. సో ఇది ఎంతవరకు చంటి పిల్లలే కాదు, అప్పుడే పుట్టిన పసికందులకు ఒకసారి, అన్నప్రాసనకు ఒకసారి ఇస్తారు. తేనె మేము ఎందుకు వద్దంటామంటే, అప్పుడే పుట్టిన పసికందుల్లో అయితే తేనె ఇచ్చేస్తే తర్వాత పాలు ఎమ్మటే సరిగా తాగరు పిల్లలు, తర్వాత జాండీస్ రిస్క్ పెరుగుద్ది, అండ్ ఆ తేనె వల్ల పొట్ట నొప్పి, లూజ్ మోషన్స్ రిస్క్ పెరుగుద్ది ఓకే బిగినింగ్ లో. ఆ తర్వాత కూడా ఇంకో రిస్క్ ఏంటంటే, తేనెతో చాలా అరుదు, చాలా 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 అరుదైన రిస్క్. ఈ తేనెటీగలు ఎలా తేనె తయారవుతుంది, నెక్టర్ ని పువ్వుల నుంచి తీసుకెళ్లి తేనె తయారు చేసుకుంటాయి కదా. ఆ పువ్వుల మీద ఉన్న మన్నులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ ఉంటాయి. ఓకే స్పోర్స్ అంటే విత్తనాలు, చిన్న బ్యాక్టీరియా యొక్క విత్తనాలు, మన కంటికి కనపడు. ఆ విత్తనాలు ఆ తేనెలో ఉండిపోతాయి. నువ్వెంత శుభ్రంగా చేతులు కడుక్కుని తీసినా ఆ తేనె ఆ విత్తనాలు అందులో ఉండిపోతాయి. ఆ స్పోర్స్ చంటి బిడ్డకి ఇచ్చినప్పుడు తన పేగులో అవి క్లాస్ట్రీడియం బాట్యులినం అనే బ్యాక్టీరియా పుట్టుతుంది. దాని నుంచి బాట్యులినం టాక్సిన్ అనే విషం వస్తుంది. ఆ విషం వల్ల బిడ్డకి పైనుంచి కింద వరకు పెరాలసిస్ వస్తుంది. దాన్ని బాట్యులిజం అంటాము. దానికి విరుగుడు ఎక్కడో తప్ప లేదు, చాలా అరుదుగా ఉంటుంది మనకి విరుగుడు. ఓకే దొరుకుద్ది. సో మనం వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇది చాలా అరుదు. సో అందుకని ఏమంటారు, మేము ఇవ్వలేదా అంటాం. పెద్దవాళ్ళు ఇవ్వలేదా అంటారు. సో మరి అది అరుదుగా జరుగుతుంది. సో అది మన బిడ్డకి ఎందుకు జరగాలి, అవసరం లేకుండా ఎందుకు ఇవ్వాలి మనము. కానీ ఇదే 1 సంవత్సరం నిండింది అనుకో, మనకి రిస్క్ బాగా తగ్గిపోతుంది. ఓకే సో అందుకని 1 year వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోవటమే సేఫ్. అండ్ ఇంకోటి ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, మరి మీరు వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తున్నారు, అరుదుగా దానికి రియాక్షన్ వస్తుంది కదా అని అడగొచ్చు. చూసేవాళ్ళు నన్ను అడగొచ్చు. సో వ్యాక్సిన్ కి ఒకవేళ ఎనాఫైలాక్సిస్ వస్తే విరుగుడు నా దగ్గర ఉంది, నేను ఎమ్మటే అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇవ్వగలను. అండ్ వ్యాక్సిన్ వల్ల ఆ పోలియో జబ్బు నేను నివారించడం అనేది నాకు చాలా ముఖ్యం. ధనుర్వాతం అనేది నివారించడం నాకు చాలా ముఖ్యం. మీరు ఈ తేనె ఇవ్వటం వల్ల అంత ముఖ్యమైనది అన్న జరుగుతుందా మీ బిడ్డకు? ఇప్పుడు జరగట్లా కదా. సో మీరు ఏది రిస్కా ఉపయోగమా చూసుకుని డిసైడ్ అవ్వండి. ఓకే ఓకే మీ ఇష్టం, మీ బిడ్డ మీ ఇష్టం. అదే ఇప్పుడు అంటే వ్యాక్సిన్స్ విషయంలో చాలా మంది పెద్దవాళ్ళు డాక్టర్ లైక్ ఈ మధ్య మరీ విపరీతంగా వ్యాక్సిన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది మరీ ఎక్కువైపోయింది. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? సరేమా, ఇప్పుడు మీరు ఇదే మాట ఒకప్పుడు పోలియో వచ్చిన మనిషిని అడగండి, వాళ్ళ పేరెంట్స్ని అడగండి, అయ్యో మేము వ్యాక్సిన్ ఇస్తే బాగుండేదే అంటారు. ఓకే వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు పోలియో లేకుండా చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఈ మాటలు అనగలుగుతున్నారు. అదే బిడ్డకు పక్షవాతం వచ్చింటే అనగలిగేవారా? లేదు కదా. అలాగే ఇప్పుడు పోలియో మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కేసులు లేవు, వ్యాక్సిన్ వల్లే కదా. ధనుర్వాతం వల్ల చనిపోయే పిల్లలు లేరు ఇప్పుడు, ఎందుకు? వ్యాక్సిన్ వల్లే కదా. మీజిల్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిన పిల్లలు ఇప్పుడు లేరు, వ్యాక్సిన్ వల్లే కదా. ఓకే సో ఇప్పుడు ఆటిజం అనేది ఇంగ్లాండ్ లో ఎవరో ఒక డాక్టర్ ఏదో చిన్న స్టడీ చేశారు, అది ఫేక్ స్టడీ అని ప్రూవ్ అయింది కూడా తర్వాత. కానీ అతను అన్న మాటలు ఒక ప్రపంచం లాగా వెళ్ళిపోయినాయి ప్రపంచంలోకి. సో ఆటిజం అంటున్నారు. మొన్న 2 రోజుల క్రితమే నాకు ఒక 6 member ఫ్యామిలీ, అది ఒక్క వ్యాక్సిన్ కూడా ఇవ్వలే, బట్ ఆటిజం ఉంది ఆ బిడ్డకి. ఓకే అలాగే ఆ ముందు
ఇది ఆంధ్రాలో వాళ్ళు నాకు ఒకసారి వీడియో కన్సల్ట్స్ చేస్తాము, వాళ్ళు ఏం వ్యాక్సిన్స్ ఇవ్వలే బట్ ఆటిజం ఉంది. మరి అదే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు డాక్టర్? తీసుకోవాలా, ఏమి తీసుకోవాలా, వాళ్ళు భయపడి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే మేము వ్యాక్సిన్స్ తీసుకోకపోయినా మా పిల్లలు హెల్దీగా ఉన్నారు, పోలియో రాలేదంటారు. పోలియో ఎలా వస్తుంది? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, పోలియో వైరస్ మనము కిల్ చేస్తున్నాం, చేసేసాము, అందువల్ల మీ బిడ్డలకు రావటం లేదు. ఇలా చేయటం వల్లేగా యుఎస్ఏలో మొన్న మీజిల్స్ అవుట్ బ్రేక్ వచ్చింది. ఓకే, వ్యాక్సిన్స్ వేయకపోవడం వల్ల, చాలా మంది వేయకపోవటం వల్ల. ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో ఇంకా ఆ స్టేజ్ రాలా కాబట్టి వీళ్ళకి తెలియటం లేదు, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రొటెక్టెడ్ ఉన్నారు. మన అవుట్ బ్రేక్ వచ్చి పిల్లలు చనిపోయారు యుఎస్ఏలో. మనం నెక్స్ట్ 5-6 ఏళ్ళు ఆ స్టేజ్కే వెళ్తాము. అది చాలదన్నట్టు కొంతమంది హోమియోపతి డాక్టర్లు, కొంతమంది మోడర్న్ మెడిసిన్ వాళ్ళు, కొంతమంది ఆయుర్వేద వాళ్ళు ఇన్స్టాల్లో, తర్వాత ఇంకోటి ఏదో బ్రెయిన్ ఫీడ్ ఏదో వాళ్ళు ఇది తింటే మీ పిల్లలకు మాటలు వస్తాయి అని అడ్వర్టైజ్మెంట్లు అమ్మా. ఈ గుళ్ళు తినండి, మీరు వ్యాక్సిన్స్ వేయించొద్దు, ఏమి థెరపీలు అవసరం లేదు, ఇలా అని చెప్పి డబ్బులు బోల్డ్ అని సంపాదించుకుంటున్నారు. స్టెమ్ సెల్ థెరపీ అని మోసం చేసి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. హెవీ మెటల్ టెస్ట్లు అని చేపిస్తున్నారు, తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అని లక్షల్లో తీసుకుంటున్నారు, సీక్రెట్ గా ఇస్తున్నారు. ఎందుకంటే ఓపెన్ గా ఇవ్వటానికి ఇంకా గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ ఇట్ యాజ్ ఎ ట్రీట్మెంట్. ఓకే, సో హోమియోపతి అని చెప్పి 1.5-2 లక్షలు తీసుకుని మీరు వ్యాక్సిన్స్ వేయించొద్దు, ఈ మెడిసిన్స్ వాడొద్దు అంటే, బిడ్డకి సివియర్ న్యూమోనియా వచ్చినా నువ్వు యాంటీబయాటిక్ వాడకూడదంట. యాంటీబయాటిక్ అనవసరంగా ఎంత వాడకూడదు, అవసరమైనప్పుడు అంతా వాడాలి. ఓకే, ఇలా చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టించి ఏమార్చి చాలా నష్టం జరుగుతుంది. ఆటిజం అంటే ఫస్ట్ ఎర్లీ రికగ్నిషన్, అంటే నీ బిడ్డ టైంకి మాట్లాడటం లేదు, కంట్లో కళ్ళు పెట్టి చూడట్లేదు అంటే వెంటనే ఆటిజం అన్న డౌట్ పడటం, పీడియాట్రిషియన్ సంప్రదించటం. లేదు ఇది ఆటిజం అని రికగ్నైజ్ అయితే కనుక వెంటనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే వెంటనే థెరపీ స్టార్ట్ చేయటం. మళ్ళీ ఇక్కడ కూడా బిగ్ నెట్వర్క్ నెక్సస్ తయారైపోయింది. పేరెంట్స్ ని థెరపీ సెంటర్ లో కొన్ని అలౌ చేయటం లేదు. సో వాళ్ళ బిడ్డకి ఏం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆటిజం అంటే ఏంటి, మనము వేరే వాళ్ళతో మాట్లాడటము, ఈ సొసైటీలో అందరితో కలిసి కలుపుగోలుగా వెళ్ళటం విషయంలో మనం డిఫరెంట్ గా ఉన్నాము. సో సొసైటీలో కలవటం, వేరే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవటం అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి కదా. అలాంటిది నువ్వు రూమ్ లో బంధించేసి చేస్తే ఎలా అవుతుంది? తన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లో చేయాలి. నువ్వు పేరెంట్నే ఉండనివ్వట్లేదు, ఎలాగా? ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి న్యూరాలజిస్ట్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి థెరపిస్ట్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి చైల్డ్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్ చెప్పేది ఒకటే. ఏంటి అంటే పేరెంట్స్ హ్యావ్ టు బి అలౌడ్. అలాంటి సెంటర్స్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ మీకు కష్టంగా ఉండి డబ్బులు కష్టం అయితే మీరు నేర్చుకుని నెలకోసారి వెళ్తా, మిగతా మీరు ఇంటి దగ్గర చేసుకోండి థెరపీస్. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి తప్ప వీళ్ళకి లక్షలు పోసి ఏదో మంది ఇచ్చేస్తే నా బిడ్డకు ఆటిజం తగ్గిపోద్దని మోసపోవద్దు. ఓకే, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా అంటే ఏం చెప్తా డాక్టర్? ఎందుకంటే థెరపీనే, ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ థెరపీ. అదే ట్రీట్మెంట్స్ ఉన్నాయని హోమియోపతి లేకపోతే ఆయుర్వేదం. మోసం అమ్మా, మోసం. ప్రోబయాటిక్స్ గురించి రీసెర్చ్ జరుగుతుంది, ప్రోబయాటిక్స్. ఓకే, రీసెర్చ్ అయితే జరుగుతుంది, కానీ నువ్వు ప్రోబయాటిక్స్ తింటే ఆటిజం క్యూర్ అయిపోదు. ట్రీట్మెంట్ లేదు, బట్ స్టిల్ నో, ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ థెరపీ. ఓకే, దేర్ ఈజ్ నో మందు లేదు. ఓకే, ఫిక్స్. కాకపోతే వాళ్ళ అటెన్షన్ డెఫిసిట్, హైపర్ అటు ఇటు తిరుగుతున్నారు అనుకో, వాళ్ళని కామ్ చేయటాకలా చైల్డ్ సైకియాట్రిస్టులు జాగ్రత్తగా ఆలోచించి మందులు ఇవ్వచ్చు. అంతేకాని ఆటిజం కి మందు లేదు. ఓకే, లేదు, అంతే. సో అంటే ఇంతకు ముందు కొంచెం ఆటిజం ఎక్కువ ఉండదు కదా డాక్టర్, ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో స్కానింగ్స్ విషయంలో కేర్ వల్ల కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు? లేదు, అలా చెప్పలేం. ఆటిజం అనేది మనకి ప్రెగ్నెన్సీ స్కానల్ వల్ల అస్సలు తెలియదు. అది మనకు సంవత్సరం నిండాక
ఓకే. సుమారుగా ఏ ఏజ్ లో 15 తెలుస్తుంది డాక్టర్? సుమారుగా 15 to 18 నెలల వయసులో మనకు క్లారిటీ వస్తుంది. 18 to 19 months. 15 to 15 18 to 18 months టైం కి మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. అండ్ ఈ మధ్య స్క్రీన్ టైం వల్ల కూడా కొంచెం పెరిగింది. సో స్క్రీన్ టైం, ఎస్ ఎస్ టీవీ, ఫోన్, ఎస్ దీని వల్ల ఆటిజం వస్తుంది. వస్తుంది అనలేదు, బట్ అబ్జర్వేషన్ ఏంటంటే దీని వల్ల ఆటిజం లక్షణాలు పిల్లల్లో ఎక్కువ చూస్తున్నారు. సో ఆ స్క్రీన్ ఆపినాక అండ్ థెరపీ ఇనిషియేట్ చేశాక చాలా మంది లక్షణాలు ఇంప్రూవ్ అవటం అంటే చూస్తున్నారు. మంచి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మంచి అనొద్దు, మనం మంచి Okay, చెడు okay. అనొద్దు. Like, అంటే ఆటిజం లేని పిల్లలు, నార్మల్ పిల్లలు కూడా స్క్రీన్ టైం వల్ల ఎఫెక్ట్ అవుతారా? ఆ రకమైన లక్షణాలు నెమ్మదిగా చూపించడం మొదలు పెట్టొచ్చు. ఓ, ఇది చాలా డేంజర్ సైన్ డాక్టర్. మొన్న ఒక వీడియో ఉందమ్మా, ఎవరి వీడియోను ఇన్స్టా పోస్ట్, 5 ఏళ్ల వయసులో అంట వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వగానే నెక్స్ట్ డే ఆటిజం వచ్చిందంట. ఎన్ని అబద్ధాలమ్మా, అబద్ధాలంటే అబద్ధాలు. 5 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఆటిజం బయటపడదు. ఓకే. అంటే బయటపడదంటే ముందు నుంచి ఉండుండొచ్చు, ఆ లక్షణం Observe మైల్డ్ గా ఉండుండొచ్చు, డయాగ్నోజ్ అవ్వచ్చు, అబ్జర్వ్ చేసి ఉండరు. అంతే. అలాంటి చేసి ప్రజలు భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వకుండా చేస్తున్నారు. అండ్ మందులతో లక్షలు తీసుకుని వాళ్ళని ప్రపంచమే అలా తయారైపోయింది. ఓకే డాక్టర్, ఇప్పుడు పిల్లల్లో స్టబాన్ నేచర్ ఎక్కువ అయిపోతుంది. అంటే మేబీ పేరెంట్స్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల, లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఉన్న ఇంట్లో, సో అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? అదే ఇప్పుడు పిల్లలేంటి, నేను తల్లి తండ్రి ఎలా ఉన్నారు, తన చుట్టూ ఉన్నాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తారు ఫస్ట్. ఓకే. మోస్ట్లీ వాళ్ళు అలాగే చేస్తారు. సో మనల్ని మనం కరెక్ట్ గా నియంత్రించుకోవటం ఇంపార్టెంట్. ఓకే. రెండోది పేరెంటల్ కన్సిస్టెన్సీ. అంటే తల్లి తండ్రి ఒకే మాట, అమ్మమ్మ నానమ్మ తల్లి తండ్రి తాత అందరూ బిడ్డ విషయంలో ఒక మాట మీద ఉండాలి. ఓకే. గ్రాండ్ పేరెంట్స్ ఒక మాట, తల్లి ఒక మాట, వాళ్ళ ముందే పోట్లాడుకోవటం, నువ్వేమో ఇమ్మని వీళ్ళు వద్దని, ఇమ్మని వద్దని. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ ఈ ఇన్కన్సిస్టెన్సీ అంటాం, ఒకళ్ళది పొంతన లేకుండా మనం పిల్లల్ని అప్రోచ్ అవుతున్నాం. సో ఆటోమేటిక్ గా ఈ స్టబ్బర్న్ బిహేవియర్, టాంట్రమ్ బిహేవియర్ పెరుగుతాయి. సో మనం అందరం బిడ్డ మంచి కోరే వాళ్ళమే కాబట్టి ఒక మాట మీద ఉందాం, మనలో మనకేం తేడాలు ఉన్నాం. అచ్చా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి నో అనొద్దు. ఆ నోనే ఎస్ తో చెప్పాలి మనము. ఇప్పుడు చింపేస్తున్నాడు అనుకో పేపరు, 2 ఏళ్ళ పిల్లాడికి ఏం తెలుసా చింపకూడదని. నాన్న ఇలా రా, మనం దీన్ని ఇలా అతికిచ్చి చూద్దామా ఎంత బాగుంటుందో, దీని మీద బొమ్మేసి చూద్దామా అని చెప్పొచ్చు. ఓకే. నన్ను గట్టిగా గిల్లేడు అనుకో, నేను గట్టిగా అరిసాను అనుకో, మురిపంగా నవ్వుకున్నాను అనుకో, నెక్స్ట్ టైం కూడా నా రియాక్షన్ కోసం చేస్తాడు. కామ్ గా నొప్పి వస్తుందని నన్ను తీసి అక్కడ అలా కూర్చోపెట్టాలి. కొంచెం నొప్పి వస్తుంది, నువ్వు అలా చేసావు కదా, ఉండు, మళ్ళా కాసేపు నాకు ఎత్తుకుంటా అన్నామనుకో. ఒక 4-5 సార్లు అలా చేసాక 5వ సారి వాడు చేయడు. నువ్వు మురిపంగా నవ్వుకున్నావు అనుకో, మళ్ళా చేస్తాడు. ఇప్పుడు నువ్వు స్కెచ్ పెన్ అడిగాడు, నేను ఇవ్వలేనమ్మా అన్నావు, ఆడు ఏడ్చాడు, నేల మీద పడి దొల్లాడు, అప్పుడు ఇచ్చేసావు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, అదే చేస్తాడు ఏం కావాలన్నా. ముందే క్లారిటీతో ఉండండి, ఇద్దామా వద్దా, ఇస్తే ఇవ్వండి, ఇవ్వద్దు అని లేదమ్మా ఇవ్వలేను అనుకున్నాం అనుకో, ఇవ్వద్దు. వాడు ఏడ్చాడు అనుకో, నాన్న ప్లీజ్ నేను అది ఇవ్వలేను, ఈ పెన్సిల్ ఇవ్వగలను కానీ అది ఇవ్వలేను, వేరేది ఏమైనా ఆల్టర్నేట్ నీకేమైనా కావాలంటే ఇదిగో నాన్న హగ్ చేసుకో, ముద్దు పెట్టుకో, అన్ని నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. వింటారా డాక్టర్? వింటారు. నువ్వు రోజు అదే పనిగా చేస్తే వింటారు. సడన్ గా ఒక రోజు చేస్తే, సడన్ గా ఒక రోజు ప్యానిక్ అయిపోయి సడన్ గా ఒక రకంగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తే అవ్వదు. సో అది మనం స్లోగా, ఇట్స్ పేరెంటింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ వర్క్. అది అంటే హోమ్ వర్క్. మనకి రోజు మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకు ఆస్కారం ఉంది. ఇప్పటికీ కూడా ఇప్పుడు మన టీనేజ్ పిల్లల పేరెంట్స్ మైనా మనకుండేవి మనకుంటావి, చంటి పిల్లల పేరెంట్స్ ఉండే చంటి పిల్లలకు ఉంటాయి ఛాలెంజెస్. సో మనం వాటిని నెమ్మదిగా అధిగమించుకుంటా మన బిడ్డను మంచిగా పెంచుకోవటానికి మన ప్రయత్నం మనం చేసుకుంటా ఉండాలి. ఎవరు పర్ఫెక్ట్ ఉండలేము.
ఒక్కొక్క రోజు బ్యాడ్ డేస్ ఉంటాయి, ఒక్కొక్క రోజు మనకు కోపం వచ్చి అరుస్తాము. దాని గురించి గిల్టీ ఫీల్ అవ్వద్దు, కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాము. ఓకే. అలాగే డాక్టర్, ఇప్పుడు హెయిర్ ఉంటుంది పిల్లల ఫేస్ మీద, అమ్మాయిలకి చేతుల మీద, అంటే ఒక 1 year 2 years లో పోతుంది. బట్ కొంతమందికి కొంచెం అప్పర్ లిప్ మీద, ఇట్లా ఫోర్ హెడ్ మీద ఎక్కువ ఉంటుంది డాక్టర్. అది దానికి శనగపిండి లేకపోతే గోధుమ పిండి దాంతో తీయండి అంటారు. అది సో ఏంటంటే పుట్టినప్పుడు ఇక్కడ జుట్టు ఉంటదమ్మా, బాడీ మీద ఉంటది, ఇవన్నీ లానుగో హెయిర్ అంటారు, అదే వెళ్ళిపోతుంది. మనం ఏం శనగపిండిలు రాయక్కర్లేదు. ఎన్ని ఇయర్స్కి వెళ్తారు డాక్టర్? అది సంవత్సరం నిండే టైంకి వెళ్ళిపోతుంది. ఓకే, శనగపిండిలే రాయక్కర్లా. కొంతమంది అయితే పుట్టగానే ప్లాసెంటాని ఇక్కడ రుద్దితే కనుక బాడీ హెయిర్ ఎక్కువ రాదనేది ఒక అపోహ. ఓకే, అవన్నీ అపోహలే. ఇప్పుడు మీరు శనగపిండి రాసిన ఏం చేస్తున్నారు, మనకి బ్యూటీ పార్లర్ లో వ్యాక్సింగ్ చేసినట్టు చేస్తున్నారు అంతే. అంతకు మించి మీరు చేసేది ఏం లేదు, అది అలాగే వెళ్ళిపోతుంది. ఓకే, రెండోది బాడీ హెయిర్ అనేది మన జెనెటిక్స్ బట్టి ఉంటది. ఓకే, నార్త్ ఇండియా కంటే మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటది, కొన్ని రేసెస్ లో తక్కువ ఉంటది. ఈ చైనీస్ ఇళ్ళలో అది మన జీన్స్, మన ఇప్పుడు నల్ల హెయిర్ మనకి ఎక్కువ ఉంటది, వాళ్ళకి ఇది బ్లాండ్ హెయిర్ ఉంటది. ఇవన్నీ లక్షణాలు కదా, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనకి యుగాల నుంచి వచ్చినాయి కదమ్మా. ఓకే, సో అవి జెనెటిక్. ఓకే ఓకే, దానికి మనము ఇప్పుడు చేసేసి మనం చేయగలిగింది ఏం లేదు. చేసి ఆయిల్ పిండి ఇవన్నీ ఏం చేసినా నువ్వు చేయగలిగింది లేదు, వచ్చేది వస్తుంది. ఓకే ఓకే, నువ్వు ఓన్లీ తీస్తున్నావు అంతే. ఓకే ఓకే, కానీ పెదం మీద ఎక్కువ జుట్టు వస్తే హార్మోన్ సమస్య ఏమన్నా ఉందా చూపించుకోవాలి. ఓకే, గెడ్డం హార్మోన్ సమస్య ఉందో చూపించుకోవాలి. ముందే రావాల్సిన వయసు కంటే ముందే, అంటే ఆడపిల్లల్లో 8 సంవత్సరాల లోపు, మగ పిల్లల్లో 9 సంవత్సరాల లోపు ప్యూబిక్ ఏరియాలో జుట్టు మొదలైతే డాక్టర్ చూపించాలి డాక్టర్ కంపల్సరీ. ఓకే ఓకే, సో చంకల కింద జుట్టు వచ్చేస్తే ఈ వయసు కంటే ముందు తప్పనిసరిగా సంప్రదించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా చాలా పేరెంట్స్ కి తెలియని విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా మీరు మిల్క్ పౌడర్స్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఫోన్ అది చాలా అవాయిడ్ చేయాలని చెప్పారు. ఈవెన్ స్క్రీన్ టైం వల్ల ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయని ఫస్ట్ టైం వింటున్నా. ఇది ఇంకా డేంజరస్ సైన్. థ్యాంక్ యూ. డెఫినెట్గా పేరెంట్స్ అందరూ మీరు చెప్పినట్టు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేనా. సో ఇది స్పెషల్ డిబేట్ విత్ డాక్టర్ శివరంజని సంతోష్. స్టే ట్యూన్ టు జీ తెలుగు.